రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5 లక్షల ఇందిర బీమా పథకాన్ని ప్రభుత్వం ఇవ్వబోతుందని మంత్రి శ్రీతక్క తెలిపారు. హనుమకొండ జిల్లా తిరుమలగిరి గ్రామంలో జలదినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న నీటి నాణ్యతను పరిశీలించారు. సహజ సిద్ధంగా దొరికే వనరులను కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క తెలిపారు. జలదినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పస్రాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం, అనేక రకాల ఔషధ మొక్కలకు నెలవు ములుగు జిల్లా అని కొనియాడారు. మహిళా సంఘాలకు 10 లక్షల బీమా ఉండేది మా మహిళా గ్రూపులకు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏ రకంగా చనిపోయినా, నాట్ ఓన్లీ యాక్సిడెంటల్, ఏ రకంగా చనిపోయినా దాదాపుగా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం బీమా, ఇందిరా బీమా పథకం తేవడం జరిగింది. వాటితో పాటు మధ్యాహ్న భోజనం మన ఇంటర్ పిల్లలకు, తర్వాత పొద్దుట కూడా బ్రేక్ఫాస్ట్ మన స్కూల్ పోయే పిల్లలకు. దాంట్లో మేము అంగన్వాడీలకు ఫస్ట్ స్టార్ట్ చేసినాం మన ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద పాలు. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టబోతున్నాం అంగన్వాడీ పిల్లలకు. మొన్న బడ్జెట్ లో స్కూల్ పిల్లలకు కూడా పాలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేము ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా ఎక్కువ లోన్లు గేదెలకు ఇస్తున్నాం.